प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధాలోకి. సో మనము గత కొన్ని రోజులుగా శ్రీకృష్ణ భగవానుడు గోకులంలో బృందావనంలో చేసినటువంటి లీలల్ని చెప్పుకుంటూ ఉన్నాము. క్రూరుడైన కంసుడు పంపించేటటువంటి అసురులని సంహరించడము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము, కాళియాకి బుద్ధి చెప్పడము, ఎన్నెన్నో లీలల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడంటే ప్రాణం, కృష్ణుడంటేనే సర్వస్వం. అలాంటి కృష్ణుడు ఇప్పుడు మథురాకి వెళ్ళబోతున్నాడు. ఇది ఈ బృందావన వాసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయ విదారకమైనటువంటి సంఘటన అన్నమాట. కంసుడు ఏం చేశాడు? అక్రూరుణ్ణి పిలిచి తను ఆజ్ఞాపించాడు. ఏ రోజు ఆజ్ఞాపించాడు అంటే ఏకాదశి రోజు తను ఆజ్ఞాపించాడు అనమాట. ఏకాదశి రోజంతా పాపము ఉపవాసం చేశాడు. తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, క్రూరుడైన కంసుడు ఏ విధంగా నాకు ఈ ఆజ్ఞని ఆజ్ఞాపించాడు. ఏంటి అది అంటే, బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణ బలరాములని తీసుకొని రమ్మన్నాడు. తను ఇక్కడ రెండు విధాలుగా తను ఆలోచిస్తున్నాడు. ఒకటి పాజిటివ్గా, ఇంకొకటి నెగిటివ్గా తన ఆలోచన విధానం నడుస్తూ ఉందన్నమాట. ఆ నైట్ అంతా పాపం పడుకోలేదు. కంసుడికైతే నిద్ర ఎట్లాగూ లేదు. కృష్ణ బలరాములంటే భయం పెరిగిపోయింది. ఒక్కొక్కరుగా చాలామంది, అసలు ఎంతమంది అసుర స్నేహితులని తను పోగొట్టుకున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. చాలా భయంగా ఉన్నాడు. తనకేమి నిద్ర పడుతుంది, ఏమీ పట్టదు. మరి అక్రూరుల వారికి నిద్ర పట్టట్లేదంట. తను ఎంతగా ఆలోచిస్తున్నారు అంటే, ఉప్పొంగిపోతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. రకరకాలుగా తన ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. పొద్దున్నే లేచి పాపం ఫాస్ట్ బ్రేక్ కూడా చేయలేదంట. చెయ్యకుండానే ఎందుకు కంసుడు ఇచ్చాడు, కొత్త రథాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ రథాన్ని తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి కృష్ణ బలరాముల్ని తీసుకొని రా, లేట్ చెయ్యకు అని చెప్పి మరీ ఆజ్ఞాపించి మరీ పంపించాడనమాట. ఇంకా కంసుడు ఏమన్నాడు, నా యొక్క నమ్మకస్తుల్లోకెల్లా నువ్వే నమ్మకస్తుడివి. నువ్వు నాకు ఆ విష్ణువు లాంటివి. ఇంద్రుడికి విష్ణువు ఎలానో నువ్వు నాకు అలా. సో నువ్వు నా సహాయార్థమై నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని రా అని చెప్పేసి ఆయన ఏమేం చేయబోతున్నాడో అంత ప్లాన్ కూడా చెప్పేశాడు. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే ఏం చేశాడు, వ్యోమాసురుణ్ణి తర్వాత కేసీని ఇద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇంకా నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏం అరేంజ్ చేస్తాను, వాడికి చావుకి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని చేస్తాను. తను ఎప్పుడైతే తను ఎంటర్ అవుతాడో మథురాలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు ఏం చేస్తాడంట, అసలు దేనికోసం ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఓన్లీ కృష్ణ బలరాముల్నే తీసుకొని రమ్మంటే వాళ్ళు ఏమైనా పంపిస్తారా? కృష్ణుడి బలరాముడిని ఇవ్వండి, కంసుడు పిలుస్తున్నాడు చంపడానికి అంటే వాళ్ళు ఏమైనా పంపిస్తారా? పంపించారు కదా. అందుకని చెప్పేసి పెద్ద ప్లాన్ చేశాడనమాట కంసుడు. ఏంటి ఆ ప్లాను అంటే, ఇప్పుడు యాన్యువల్ ఫంక్షన్ అనమాట. సంవత్సరంలో చేసే ఒకసారి ఉత్సవం ఏదైతే ఉంటుందో అలాంటి ఉత్సవాన్ని నేను చేయబోతున్నాను. ఎవరైతే ఈ సామంత రాజులందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చేసేయి అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక మెసేజ్ని, ఒక ఇన్విటేషన్ కార్డ్ని ప్రింట్ చేశాడు. కంసుడు అక్రూరుకి ఇచ్చేసాడనమాట. ఇచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే, అందరినీ 3 రోజుల కోసము మథురాకి ఇన్వైట్ చెయ్యి. ఎవరైతే జానపదులు ఉన్నారో వాళ్ళని, సామంతరాజులు, తర్వాత ఆ గోపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చెయ్యి అనేసి చెప్పాడు. ఏమంటున్నాడు అంటే, ఒకరోజు ధనుర్యాగం చేస్తాడంట, ఒకరోజు మల్ల యుద్ధ పోటీ పెడతాడంట, ఇంకొక రోజేమో లోకల్ టూర్ పెడతాడంట వాళ్ళకి. ఆ విధంగా చెప్పి అందరినీ ఇన్వైట్ చెయ్యి అని చెప్పేసి పంపించాడనమాట. వీళ్ళిద్దరినే తీసుకొని రమ్మని చంపేస్తే కంసుడు తీసుకొని వచ్చి చంపాడు అన్న అపవాది తన మీదకి వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా పెద్ద ఫెస్టివల్ని చేయబోతున్నాడు అనమాట. అసలు ఎంత ఆయన కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని ఎంత వెచ్చించబోతున్నాడంటే హై బడ్జెట్ ఫెస్టివల్ చేస్తున్నాడు అనమాట. ఇంకా
మొత్తం మథురానంతా అలంకరించడము, ఇంకా మథురాలో ఉన్న వాళ్ళందరికీ కూడా డిండోరా వేయించి చెప్పేశాడంట నెక్స్ట్ 3 days ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ధనుర్యాగం చూడడం కోసము, తర్వాత ఈ మల్ల యుద్ధం చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా అన్నపానీయాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి అందరి కోసము వంటలు చేయించడము, అరేంజ్మెంట్స్ చేయడము, పెద్ద స్టేడియాన్ని ఏర్పరిచాడనమాట. ఆ స్టేడియంలో అన్ని చేస్తాడనమాట. ఇంకా ఎప్పుడైతే ఈ కృష్ణ బలరాములు వస్తారో, వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు స్టేడియంలోకి ఎంటర్ అవ్వకముందే అక్కడ ఒక ఏనుగుని, మదపు ఏనుగుని పెట్టి ఆ మదపు ఏనుగుతో ఒక మావాటి వాడిని కూడా పెట్టాడు. రాగానే ఈ మావాటి వాడు ఏం చేస్తాడో ఆ ఏనుగుతో తొక్కిచ్చి వీళ్ళిద్దరిని చంపేస్తాడనమాట. సో ఒకవేళ అలా తప్పించుకుంటే కూడా మల్ల యుద్ధాన్ని పెట్టేసి తను ఏం చేస్తున్నాడు, గొప్ప గొప్ప మల్లులను పిలిపించాడనమాట. చారున, ముష్టిక వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరితో ఆ 2 పిల్లల్ని చంపించేస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అన్ని ఏర్పాట్లు చేశాడు. వాళ్ళిద్దరి చేతులు అవ్వకపోతే తనే స్వయంగా ఆ మల్ల యుద్ధంలోకి దిగి ఆయనే చంపేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ కృష్ణ బలరాములు చనిపోతారో తర్వాత ముసలి తండ్రిని చంపేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపి మొత్తం భూమంతా నేనే ఏలుకుంటాను అని చెప్పేసి పెద్ద గొప్ప స్కెచ్ చేసి ప్లాన్ చేశాడు. అక్రూరుని పంపిస్తున్నాడు అనమాట. బాగుంది అంతా. ఈయన స్కెచ్ ఇక్కడ నడుస్తోంది. అక్రూరుడు మార్నింగ్ 5 o'clock వెళ్ళాడండి. మరి మథురా నుంచి నందభవనం ఎంత దూరం ఉందంట? తీరా చూస్తే 12 కిలోమీటర్లు ఉందండి. మరి ఆ 12 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల సేపు వెళ్తున్నాడు. పొద్దున ఎప్పుడో 5ంటికి బయలుదేరాడు. పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేడు. నిన్న ఏకాదశి ఉపవాసం చేశాడు. ద్వాదశి రోజు తినింది లేదు, తాగింది లేదు. బయలుదేరాడు. కానీ అక్కడికి నందభవనానికి, నందగోకులానికి, నందుడున్నటువంటి ఆ బృందావనానికి తను చేరుకునేసరికి సాయంత్రం అయిపోయిందంట. పొద్దుకే వేలయింది. కృష్ణ బలరాములు పాలు పితికే సమయానికి కానీ తను చేరుకోలేడనమాట. ఏం చేస్తున్నాడు? కొత్త బండి ఇచ్చాడే, కొత్తది, న్యూ బ్రాండ్ చారియట్ ఇచ్చాడు. మరి ఆ చారియట్ ఎంత గొప్పగా ప్రయాణిస్తుందంటే గంటకి 280 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. అంత కొత్త బండి. అలాంటి వేగంతో ప్రయాణించేటటువంటి గుర్రాలతో ఇస్తే, బంగారు రథాన్ని ఇస్తే ఈ అక్రూరుడు ఏం చేస్తున్నాడు? పాపం నడిపియట్లేడు. నడిపిస్తే కదా బండి నడిచేది. నడిపిస్తూ ఒక్కసారి నడిపిస్తూ ఆపేస్తూ కిందికి దిగుతూ మళ్ళీ రథంలో కూర్చుంటూ కొంచెం ముందుకు వెళ్తూ మళ్ళీ ఆగిపోతూ తను 10 విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే, నేనెంత పాపిష్టి వాడిని, నేను ఇలాంటి క్రూరమైన వాడి చేతి కింద పనిచేస్తున్నానే, నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను, నాకు భౌతిక వాంఛలున్నాయి, నాలాంటి పాపిష్టి వాడు ఇంకొకడు ఉండనే ఉండడు. నాలాంటి పాపిష్టి వాడికి ఈరోజు నా స్వామి యొక్క, ఆ కృష్ణుడి యొక్క, ఆ కృష్ణ బలరాముల యొక్క దర్శనం దొరకబోతుంది. అసలు నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. నేను చేసినటువంటి తప్పులేంటి అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నాడు. కంసుడి యొక్క రాజ్యంలో ఉండి కంసుడి కింద పని చేయడం అంటే ఎంత నీచమైన పని, క్రూరమైన పని. మళ్ళీ నేను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీడి చేతిలో బలి చేయించడానికి వెళ్తున్నాను. ఇంత నీచమైన పని చేయడానికి వెళ్తున్నాను. అలాంటి నీచుడిని నాకు ఈరోజు నా స్వామి యొక్క దర్శనం అవ్వబోతోంది అని చెప్పేసి అలా తలుచుకుంటూ పులకరిస్తున్నాడు. తర్వాత తను చేసేటటువంటి ఆ నీచమైన పనిని తలుచుకుంటూ, తను ఉన్నటువంటి ఆ దుస్థితిని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు అనమాట. ఆ విధంగా తను ఆలోచనలో మునిగిపోయాడు. తర్వాత తీరా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 12 కిలోమీటర్స్ ఎంత దూరం అండి? ఎంతసేపు వెళ్ళగలుగుతాడు? అసలు 12 నిమిషాలు కూడా పట్టదు. 280 కిలోమీటర్లు గంటకి ప్రయాణించే గుర్రము 10 నిమిషాల్లో, 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు తను అసలు ఎలా అంటే ఏడుస్తున్నాడు అనమాట. బాధపడుతున్నాడు, తనని తను అసహ్యించుకుంటున్నాడు. తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఈ క్రూరుడు బాధలు భరించలేక ఎంతోమంది పుణ్యాత్ములు, రాజర్షులు అందరూ
కూడా మథురా నగరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అక్రూరుడు మాత్రం వదిలిపెట్టలేదు. ఇలాంటి వాడి కింద ఉండైనా సరే, ఏదైనా ఏమైనా సరే, నా స్వామికి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కకపోతుందా, నేను ఆయన దర్శనం చేసుకోకుండా పోతానా అని చెప్పి ఆ ఒక్క చిన్న ఆశతోని, ఆ కోరికతోని ఇన్ని సంవత్సరాలు అలాంటి క్రూరమైన కంసుడి కింద పని చేస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఏమనిపిస్తుందంట, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వేచి ఉన్నానే, నా కోరిక ఫలించబోతుంది అని చెప్పేసి సంతోషం కూడా వేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ మధుర తటానికి వచ్చాడో, ఆ మధుర అంటే బార్డర్ దాటాడనమాట. దాటి బృందావన బార్డర్కి వచ్చాడనమాట. అక్కడ యమునా నది పారుతూ ఉంది. ఆ యమునా నదిని చూసి కృష్ణుడు రోజు ఇక్కడ యమునాలో ఆడుకుంటాడంట అని చెప్పేసి నదిని చూసి తన కృష్ణుని పరి తలుచుకుంటూ ఉన్నాడనమాట. ఆ యమునా నదిని చూసి దాని పక్కగా తన దృష్టి పడిందంట. ఆ నేల పైన కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క చిహ్నాలు కనిపించాయంట అక్రూరుడికి. వెంటనే అసలు ఇంకా రథం మీద నుంచి జంప్ చేసి కిందికి దిగి ఆ పాద పద్మ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాకడము, ఆ మట్టిని అంతా ఒంటి నిండా పూసుకోవడము, అసలు ఆ మట్టిలో పడి దొర్లడడం చేస్తున్నాడు అనమాట. ఎంతగా పరవశించిపోతున్నాడంటే పులకించిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, రోమాంచనం అవుతుంది. అసలు ఆయన మర్చిపోయాడు. ఎంతగా మర్చిపోయాడు అంటే తను ఆలోచిస్తున్నాడు, ఆ మట్టిలో పడి దొర్లడుతూ తను ఆలోచిస్తున్నాడు అనమాట. నా స్వామి యొక్క దర్శనం నేను చేసుకోబోతున్నాను. ఇప్పుడు కృష్ణుడు ఈ అడవిలో ఆవులను తీసుకొని వెళ్ళుంటాడు, కృష్ణుడు వచ్చే సమయం అయ్యి ఉంటుంది. ఇప్పుడు నా కృష్ణుడు వచ్చాడంటే నేను వెళ్ళి ఆయన పాద పద్మాల మీద పడిపోతాను, ఆయన పాద పద్మాలని నేను వదలను అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. కృష్ణుడు నా మీద కృపతోని నన్ను లేపుతాడు, నన్ను ఆలింగనం చేసుకుంటాడు, నా కళ్ళ నీళ్లు తుడుస్తాడు అని చెప్పేసి రకరకాలుగా కృష్ణుడిని ఊహించుకుంటున్నాడు అనమాట. ఆ కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు, ఎందుకంటే కృష్ణుడి గురించి చాలా విన్నాడు అక్రూరుడు. నా కృష్ణుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్పేసి తను ఎంతగా విన్నాడు అవన్నీ ఊహించుకుంటున్నాడు అనమాట. కృష్ణుడి కళ్ళు కల్వ పువ్వుల్లా ఉంటాయి, ఆయన నీలమేఘ శ్యాముడు, ఆయన యొక్క దర్శనం నేను చేసుకోబోతున్నాను, నేను వెళ్ళి ఆయన పాద పద్మాలను పట్టుకుంటాను అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ మురిసిపోతూ ఉన్నాడనమాట. మరి ఎప్పుడైనా ఈ కంసుడు పంపించినటువంటి అసురులు ఎంతమంది వచ్చారు, ఆ బృందావన పొలిమర లోపలికి రాగానే వాళ్ళ ఆటలేవి జరగలేదు. ఎందుకు? వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి చంపడం కోసం వచ్చారు. ఎప్పుడైతే ఈ కంసుడే పంపించాడు, ఇప్పుడు అక్రూరుణ్ణి కూడా కంసుడే పంపించాడు, కానీ ఆ యోగమాయ కూడా ఏం చేయలేకపోతుందంట. యోగమాయ ఏ అసురుడు వచ్చినా కానీ వాడి యొక్క శక్తిని కట్ చేస్తుంది అంట. ఆ కృష్ణుడి చేతిలో తను చనిపోయే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఏర్పరుస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్రూరుడు వచ్చిన తర్వాత తను ఏమీ చేయలేకపోతుందంట. ఎందుకు చేయలేకపోతుంది అంటే తను ఎప్పుడైతే ఆ బృందావన బార్డర్లో ఉన్నటువంటి ఆ సీమలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొక్కుతూ ఆ మట్టిలో దొర్లి అతను ఇంకా ఎలా అయిపోయాడంటే తనకి కృష్ణ ప్రేమ వచ్చేసింది. మరి కృష్ణుడి యొక్క భక్తులని నివారించే శక్తి యోగమాయకి లేదు. అందుకే యోగమాయ కూడా నించొని చూస్తుందంట, అక్రూరుణ్ణి పంపించలేకపోతుంది అనమాట. ఆమెకి తెలుసు ఇప్పుడు ఇంకా కృష్ణుడు ఈ వ్రజధామాన్ని వెళ్ళిపోతున్నాడు, కానీ తను ఏమీ చెయ్యలేకపోతుందనమాట. ఆమె కూడా కృష్ణుడితోని విరహంలో వచ్చేస్తుంది, తనకి తెలుసు. ఎందుకంటే ఇంకా ఒకసారి ఇప్పుడు కృష్ణుడు బృందావనం నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఆమెకి తెలుసు. పాపం మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు అక్రూరుడు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి చెప్పి తీసుకొస్తాడు, కానీ ఆమెకు తెలుసు కదా ఆయన రాడని. ఈ అక్రూరుణ్ణి అక్కడే ఆపేయాలి, బయటికి పంపించాలి అని తను ఎంత ప్రయత్నించినా కూడా తను మాత్రం తను ఏమీ చేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ కృష్ణ భక్తి ఎంతగా ఉంది అంటే ఆయన ఆ మట్టిలో పడి దొర్లుతూ భగవంతుణ్ణి తలుస్తూ తను ఏడ్చేస్తున్నాడు. సో భగవంతుడి యొక్క ప్రేమ ఇంకా నిండుగా అయిపోయింది అనమాట ఆయన లోపల. మరి అలాంటి భక్తుని ఎలా ఆపగలుగుతుంది? తను ఆపలేదు కదా, ఆ విధంగా ఆపలేదు. సో
ఇంకా అలా తను దొర్లుతూ అలానే ఇంకా దూరం నుంచి చూసుకుంటూ గోపబాలులు కనిపిస్తారేమో అని చెప్పేసి మళ్ళీ నెమ్మదిగా రథాన్ని ఎక్కాడు. రథాన్ని ఎక్కి గోధులు టైం అయిపోయింది, నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు అనమాట. వెళ్ళగానే దూరం నుంచి కృష్ణ బలరాములు కనిపించారంట. కృష్ణ బలరాముల యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూశాడైతే మళ్ళీ ఆ రథం మీద నుంచి జంగన దూకేశాడు. ఇంకా కృష్ణుడు బలరాముడు ఎలా ఉన్నారు అంటే, కృష్ణుడేమో పీతాంబరాన్ని ధరించాడు, బలరాముడేమో నీలాంబరాన్ని ధరించాడు. వాళ్ళిద్దరి యొక్క కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి అంటే, పౌర్ణమి రోజు విచ్చుకున్నటువంటి పద్మ పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాల్లా కనిపిస్తున్నాయంట. వాళ్ళ యొక్క కర్లీ హెయిర్స్ ఎంత అందంగా ఉన్నాయి, వాళ్ళ మెడలో వేసుకున్న మాల, ముత్యాల మాల, తర్వాత వనమాల, మళ్ళీ ఆయన శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఆ దివ్యమైన సుగంధము ఆయనకు అక్కడి నుంచి వస్తుందంట. అంటే నా స్వామి వస్తున్నాడు అని తను ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆయన శరీరానికి తగిలినటువంటి గాలి అక్రూరుడు తన అనుభూతి పొందుతున్నాడు అనమాట. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వాళ్ళు గోవులని తోలుకొని వచ్చేసారు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా నీట్గా అందంగా తయారైపోయి వాళ్ళు ఆవు సంధ్యా సమయంలో ఆవు యొక్క పాలు పితకడం కోసం గాను వాళ్ళు వస్తున్నారనమాట. వాళ్ళిద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత అసలు రథం మించి దూకేసి తను పరుగులు తీస్తూ వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాలని గట్టిగా పట్టుకుంటాడంట. అసలు ఇంకా కృష్ణుడికి అంతా తెలుసు, ఆయన నా యొక్క పరమ భక్తుడు అని చెప్పి కృష్ణుడికి ఆ విషయం తెలుసు కదా. సో కృష్ణుడు ఇంకా ఏ విధంగా అయితే అక్రూరుడు ఇంతసేపు ఆలోచిస్తున్నాడు, ఎలా నేను ఎప్పుడైతే నా స్వామిని దర్శనం చేసుకుంటే తను లేపుతాడు, నన్ను ఆలింగనం చేసుకుంటాడు, తర్వాత బలరాముడు వచ్చి నన్ను పట్టుకొని తన లోపలికి తీసుకెళ్తాడు, ఆయన నన్ను మంచిగా ఏమంటారు కరుణాపూర్ణితమైన కళ్ళతో చూస్తూ చిరు నవ్వుతో నన్ను పలకరిస్తాడు అని చెప్పేసి తను అన్నీ ఊహించుకున్నాడు కదా. లోపలున్న పరమాత్మకి అన్నీ తెలుసు. సో ఏ విధంగా అయితే అక్రూర ఆలోచించారో భగవంతుని గురించి, భగవంతుని కలుసుకోవడం గురించి, అదే విధంగా అలానే జరుగుతుందన్నమాట. కృష్ణుడు తన్ని లేపుతాడు, తనని ఆలింగనం చేసుకుంటాడు, మంచి స్మైల్ ఇచ్చి తనతో మాట్లాడతాడు. తర్వాత బలరాముడు చేతులు పట్టుకొని తను ఇద్దరు కలిసి లోపలికి తీసుకెళ్తారనమాట. అసలు వాళ్ళిద్దరు కలిసి అక్రూరుడు బాబాయ్ అవుతాడు కదా. సో చాచా నువ్వేమీ అలసిపోలేదు కదా నీ ప్రయాణంలో, పాపం వాళ్ళకి తెలీదు పొద్దున్నే ఎంత దూరం ఉంది, 12 కిలోమీటర్స్, మా అంటే 12 నిమిషాల్లో రావచ్చు. కానీ ఆయన ఎప్పుడో పొద్దున బయలుదేరాడు, ఇప్పటి వరకు వచ్చాడు. అందుకనే వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, ప్రయాణంలో మీకేమీ అలసట అయితే కలగలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళిద్దరూ అక్రూరుని పిలిచి లోపలికి పిలిచి ఆయన పాదాలు కడిగి సేవ చేయడానికి పోతే అక్రూరు అంటున్నారు, ఏంటి మీరు చేసేది స్వామిని ఏం చేయాలి అంటే, లేదు మాకు ఆ హక్కు ఉంది, నువ్వు మా బాబాయివి కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూడలేదు, ఇప్పుడు మిమ్మల్ని చూసే భాగ్యం మాకు కలిగింది, మాకు మీ సేవ చేసుకునే భాగ్యం ఇప్పుడు కలిగింది అని చెప్పేసి కృష్ణ బలరాములు అక్రూరుడి యొక్క పాదాలను కడుగుతారంట. తర్వాత తనకి మంచిగా ఉచిత ఆసనాన్ని ఇస్తారు. రాగానే మంచిగా ఒక బాగా కాచినటువంటి పాలల్లో తేనె కలిపి ఆ పానీయాన్ని ఇస్తారనమాట. ఇచ్చి తన అలసట తీసుకున్న తర్వాత ఇంకప్పటికి యశోదమ్మ మంచిగా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసింది. రకరకాల వంటలన్నీ కూడా అక్రూరుడికి వడ్డిస్తారంట. ఆ రోజు ద్వాదశి, రాత్రిపూట ఏమీ తినొద్దు. కానీ అక్రూరుడు తను ఏమనుకుంటున్నాడంటే, ఆహో నా భాగ్యం ఎలాంటిది, సాక్షాత్తు భగవంతుడు వాళ్ళ ఇంట్లో తింటున్నాను, నా స్వామి వాళ్ళ ఇంట్లో తింటున్నాను, ఈ నియమాలన్నీ నాకేం అవసరం లేదు, నాకు ఇప్పుడు ఈ పరమ ప్రసాదమే కావాలి అని చెప్పేసి తను భోజనం చేస్తారంట. చేసిన తర్వాత కూర్చున్నాక ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అక్రూరుడి యొక్క కాళ్ళు ఒత్తుతూ అడుగుతున్నారనమాట. అన్ని విషయాలు అడుగుతూ ఉంటే అక్రూరుడు నిస్వార్థంగా అంతా చెప్పేస్తాడనమాట. ఏంటి అంటే, నారద మహర్షి వచ్చి మీ ఇద్దరి యొక్క సంగతి చెప్పడము, మీరిద్దరూ దేవకీ వసుదేవుల యొక్క పిల్లలు అని చెప్పేసి, దాంతో కంసుడికి కోపం వచ్చి మీ నాన్నని చంపబోయాడు, మిమ్మల్ని ఇద్దరిని చంపడం కోసంగానే ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాడు, ఈ యాన్యువల్ ఫెస్టివల్ చేస్తున్నాడు, నన్ను మీ దగ్గరికి పంపించాడు. సింపుల్గా చెప్పాలి అంటే నేను ఇప్పుడు మీ ఇద్దరిని కంసుడి చేతిలో చావడం కోసమే తీసుకెళ్తున్నాను అన్న విషయం అంతా చెప్పేస్తాడనమాట. అక్రూరుడు అంతా చెప్పేస్తాడు. కాకపోతే ఇంకా కృష్ణ బలరాములు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అప్పుడు అనుకుంటారంట, కానా అనేసి ఇద్దరు చూసుకుంటూ ఉంటే, దావు మామకి ఎక్స్పైరీ డేటు దగ్గర పడింది అనేసి అనుకుంటారంట. ఇంకా అప్పుడు
నందమహారాజ్కి చెప్తారనమాట. ఏమని, ఎందుకు మొత్తం ఊరందరికీ ఆహ్వానం ఇచ్చారు కదా, మరి ఆ విషయం నందుడికి చెప్తే నందుడు మళ్ళీ అక్కడ అంతా చాటింపు చేస్తాడు. నందుడికి చెప్తారు ఇలా, ఇది యాన్యువల్ ఇన్విటేషను, సో ప్రతి ఒక్కరు కూడా రావాలి 3 రోజుల కోసం గాను అని చేసి చెప్తే అప్పుడు నందమహారాజు ఏం చేస్తాడు అంటే మొత్తం ఊరందరికీ ఒక చాటింపు వేస్తాడనమాట. ఇలా కంసుడి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది, మరి కంసుడు అందరినీ పిలుస్తున్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి పాలని, పెరుగులని, నెయ్యిలని అన్నింటినీ కూడా ప్యాక్ చేసేయండి, మీ ఎడ్ల బండ్లలో నింపేసేయండి, ఇంకేమైనా కానుకలు ఉంటే అన్నీ పెట్టేసుకొని, ఎందుకంటే వీళ్ళు యాన్యువల్ ఇన్కమ్ పక్కన కడుతూనే ఉంటారు, సో వెళ్తున్నారు కదా అవన్నీ చెల్లించాలి. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తే ఎవరు ఉత్తి చేతులతో వెళ్ళరు కదా, వాళ్ళ దగ్గర ఉన్నవి పాలు, పెరుగు, నెయ్యి, వెన్నలు ఇవే, సో ఇవన్నీ మూట కట్టుకుంటున్నారు అనమాట. అందరూ ప్యాక్ చేసుకోండి, మనము నెక్స్ట్ 3 days వరకు అక్కడే ఉంటున్నాము, దానికి సరిపడా అన్నిటినీ ప్యాక్ చేసుకోండి అని చెప్పేసి అందరికీ చాటింపు వేసేస్తాడనమాట. ఇంకా కృష్ణ బలరాములు వెళ్తున్నారు అంటే అసలు మరి అందరికీ ఏమీ అనిపించట్లేదు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా కృష్ణ బలరాములు అందరూ గోపులు ఎవరైతే ఈ ఊరు పెద్దలు వాళ్ళందరూ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి 3 రోజుల్లో వెనుకకు వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అందరూ చాలా హడావుడిగా ఉన్నారు. ఆ నైట్ అంతా ఊరంతా పడుకోలేదు. యశోదమ్మ ఇంకా రోహిణి అమ్మ కూడా పడుకోలేదు. ఎందుకంటే అయ్యో ఫస్ట్ టైము బలరామకృష్ణులు ఇద్దరు కూడా బయటికి వెళ్తున్నారు, అది కూడా అమ్మ తోడు లేకుండా 3 రోజులు బయటికి వెళ్తున్నారు. మరి వాళ్ళు ఏమేమి అవసరం పడుతుందో, ఎప్పుడు ఏం తింటారో, ఎలా ఆకలేస్తుందో, వాళ్ళు ఎలా ఉంటారో, ఏం కట్టుకుంటారు, ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళ కోసం వంటలు వండడము, అది ప్యాక్ చేయడము, ఇది ప్యాక్ చేయడంలో తెల్లవార్లు వాళ్ళిద్దరు కూడా పడుకోలేదంట. ఈ ప్యాకింగ్లోనే ఉన్నారు. కానీ ఎవరు కూడా మళ్ళీ ఒక్కసారి కృష్ణ బలరాములు ఈ బృందావనాన్ని దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని ఎవ్వరు కూడా అనుకోవడం లేదనమాట. కాకపోతే గోపికలు ఎవరైతే ఉన్నారో ఈ గోపికల హృదయాలు మాత్రం బద్దలైపోతున్నాయి. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసలు. ఈ గోపికలు వాళ్ళు 3 రోజులకు వెళ్తున్నాడు కృష్ణుడు అంటే మళ్ళీ తిరిగి వస్తాడా అని చెప్పేసి వీళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. 1 సెకండ్. సో ఈ గోపికలందరూ కూడా ఒక దగ్గర గుమ్ముగూడారనమాట. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే, కృష్ణుడికైనా బుద్ధి ఉండాలి కదా, రమ్మనగానే ఏకేసుకొని వెళ్ళిపోతున్నాడు. మననందరినీ ఆయన పట్ల ఆకర్షితుల్ని చేసి ఇప్పుడు మనని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడే, అసలు కృష్ణుడికి కూడా బుద్ధి లేదు అనేసి అనుకుంటున్నారనమాట. అందులో ఇంకో గోపిక అంటుంది, తన యొక్క ఏదైతే ఆ కర్లీ హెయిర్సు, ఆయన ఐసు, ఆయన వేణుగానము, ఆయన యొక్క రూపం ఏదైతే ఉందో ఆయనని దర్శనం చేసుకోకుండా మనం బ్రతకగలుగుతామా, మన ప్రాణాలు నిలబడతాయా అని చెప్పేసి ఇంకో గోపిక అంటుంది ఎప్పుడైతే కృష్ణుడు ఆవులను తీసుకొని సాయంత్రం వస్తూ ఉంటాడు కదా, ఆ వచ్చేటప్పుడంట ఆ గోవుల యొక్క ఏమంటారు రెక్కలతో లేసినటువంటి ఆ దుమ్ము ఏదైతే ఆ కృష్ణుడి తల మీద పడుతుంది, ఆయన యొక్క మాల మీద పడుతుంది, ఆయన యొక్క అందం ఏదైతే ఉందో ఆ అందాన్ని చూసే భాగ్యాన్ని మనం కోల్పోతాము అని చెప్పేసి ఒక గోపి అంటుంది అనమాట. ఇంకో గోపి ఏమంటుంది అంటే, కృష్ణుడితో ఉంటే ఒక యుగమే ఒక్క క్షణంలాగా అయిపోతుంది, మరి ఇప్పుడు కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం ఒక యుగం అవుతుంది, ఎలా బ్రతకగలుగుతాము అని చెప్పేసి ఒక గోపి అంటుంది అనమాట. ఇంకో గోపి అంటుంది, చూడు కృష్ణుడి కోసమని మనము మన భర్తలని, తల్లిదండ్రులని, తర్వాత చుట్టాలని, సంతానాన్ని, ఇల్లుని అన్నీ వదిలేసి కూడా ఆయన కోసం గాను మనము సిద్ధపడి ఉన్నాము, ఆయనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. అలాంటి మనని వదిలేసి, అంటే కృష్ణుడికి ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్స్ కావాలేమో, అందుకనే మనం అన్ని త్యాగం చేసి ఆయనను కోరుకునేటటువంటి మనని అందరినీ వదిలేసి, మన మీద నిర్దాక్షిణ్యంగా, మన మీద దయ లేకుండా మనందరినీ వదిలేసి తను ఇప్పుడు మధురాకి వెళ్తున్నాడు. రేపు శుభోదయం ఏదైతే ఉందో ఆ మధురావాసులకి మాత్రం నిజంగానే శుభోదయం, మనకు మాత్రం చాలా అశుభమైన దినము. ఎవరయ్యా ఈ అక్రూరుడికి అక్రూర అని పేరు పెట్టాడు, అతను అక్రూరుడా కాదు, వాడు క్రూరుడు అనేసి తిడుతున్నారనమాట.
మరి ఎందుకు మథురాకి వెళ్తున్నాడు అంటే కృష్ణుడు ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళందరి యొక్క హృదయాలు సంతోషంతో నిండిపోతాయి. అందుకే ఆ గోపి అంటుంది. ఇంకా మనము దుఃఖంలో పడబోతున్నాము. ఆ మథురాలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరికీ కూడా ఆ గొప్ప సంతోషాన్ని పొందబోతున్నారు, కృష్ణుడి యొక్క స్నేహాన్ని పొందబోతున్నారు అని చెప్పేసి తను అంటోంది అనమాట. కృష్ణుడిని తిడుతోంది, తర్వాత అక్రూరుల వారిని కూడా తిడుతున్నారు. ఎంతగా తిడుతూ ఉన్నారు అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అసలు పెద్దవాళ్ళకి మన ఊరు పెద్దలు ఉన్నారు, యశోదమ్మ నందమహారాజ్ అంటే సరేలే వాళ్ళకి ముద్దుల గారాల పట్టి కాబట్టి వాళ్ళేమీ అనరు. కానీ ఈ పెద్ద పెద్ద గోపులు ఉన్నారే, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? కృష్ణుని తీసుకెళ్లి మథురాలో వదిలిపెడతారా? కనీసం వీళ్ళన్న వద్దు అని చెప్పే తెలివి లేదా అని చెప్పేసి తిడుతున్నారు. వాళ్ళని కూడా తిడుతున్నారనమాట. ఇంకేమంటున్నారు అంటే బ్రహ్మదేవుని తిడుతున్నారు. ఓ బ్రహ్మ, నాకు తెలిసి నువ్వే అనుకుంటా మా యొక్క ఆనందాన్ని చూసి నీకు అసలు కళ్ళు మండిపోతున్నట్టున్నాయి, అందుకే ఈ అక్రూరుడి రూపంలో వచ్చావు, నువ్వు వచ్చి కృష్ణుని మా దగ్గర నుంచి దూరం చేస్తున్నావు అని చెప్పేసి ఆ విధాతను కూడా తిడుతున్నారనమాట. ఇంకేమనుకుంటున్నారంటే సరే వీళ్ళెవరు ఆపడానికి వీళ్ళకి బుద్ధి లేదు, అసలు వీళ్ళకి ఆలోచన కూడా లేదు. అలా కాదు, మనమే ఇప్పుడు అందరము వెళ్ళి ఆ కృష్ణుని వెళ్లకుండా ఆపేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ సమావేశమయ్యారనమాట. అందరూ గుమ్మికూడి వాళ్ళందరూ గ్రూప్గా అందరూ వచ్చేసి కృష్ణుడుని ఏ విధంగా ఆపాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి కృష్ణుడి పట్ల ప్రేమ వల్ల వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే కృష్ణుడు లేకపోతే మా ప్రాణాలే వెళ్ళిపోతాయి అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. తెల్లారింది, అక్రూరుడు రథం రెడీ అయిపోయింది. అక్రూరుడు ఏమంటాడు అంటే నేను పిల్లలిద్దరిని తీసుకొని వెళ్తాను, మీరందరూ వచ్చేయండి అని చెప్తారనమాట. సో సరే, ఇంకా కొత్త రథము, మరి రోహిణి అమ్మ కొడుకు బలరాముడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన రాజవంశీయుడు కాబట్టి అందుకే ఇలాంటి సత్కారాలు జరుగుతున్నాయని వీళ్ళు అనుకుంటారు. అంతేకాని వీళ్ళని చంపడానికి తీసుకెళ్తున్నారని వాళ్ళు అనుకోరు కదా. అలా చెప్పగానే నందమహారాజు ఒప్పుకున్నాడంట. అలా ఒప్పుకోగానే అక్రూరుడి గుండె పలిగిపోయిందంట. అయ్యో ఇదేంటి, వీళ్ళు నిజంగా ఎంత సరళమైన భక్తులు కృష్ణుడి పట్ల, అందుకే కృష్ణుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు, నేనేం చేస్తున్నాను, వీళ్ళని మోసం చేస్తున్నాను, నేనిప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కృష్ణుడిని తీసుకెళ్తున్నానే, వీళ్ళు ఎంత సరళమైన భక్తులు, వీళ్ళు నన్ను ఎంత సరళంగా నమ్మారు, వాళ్ళకి తెలుసు నేను కంసుడి యొక్క మనిషిని అని, అయినా కానీ వాళ్ళు నన్ను నమ్మి ఈ పిల్లల్నిద్దరిని నాకు ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పేసి తన లోపల మళ్ళీ ఆలోచన మొదలైంది. తను బయలుదేరుతున్నాడు అనమాట. ఊరు పెరమెరు కూడా దాటలేదు. ఈ గోపికలందరూ కూడా వెళ్ళి ఆ రథానికి అడ్డంగా నించున్నారనమాట. ఏమంటున్నారంటే ఈ పెద్దలు ఎవరు ఆపడం లేదు కదా, ఏమంటున్నారంటే ఈ పెద్దలందరూ ఏమనుకుంటున్నారు, ఈ గోపులందరూ ఇప్పుడు కృష్ణుడితో పాటు అక్కడ మథురాలో ఉన్నటువంటి ఫెస్టివల్ని అంతా చూసుకొని తిరిగి వస్తాము అనుకుంటున్నారు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇక్కడ కృష్ణుడు లేకపోతే వాళ్ళు బ్రతుకుతారా? మనం వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు కృష్ణుడు లేకపోతే మనము చచ్చిపోతాము. తర్వాత వాళ్ళు వచ్చాక ఇక్కడ కృష్ణుడు లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళకి ఆ విషయం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరూ కలిసి ఒక డిసిషన్కి వచ్చారనమాట. అలా కాదు, మనమే వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి కృష్ణుడిని ఆపేద్దాము, అక్రూరునికి అడ్డుపడదాము అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్తారంట. అందులో ఒక గోపి అంటుందంట, అదేంటి ఇన్ని రోజుల నుంచి మనం ఇంత సీక్రెట్గా కృష్ణుడిని ప్రేమిస్తున్నామే, ఇప్పుడు వెళ్ళి అలా ప్రవర్తించాము ఆపాము అంటే ఈ ఊరోళ్ళందరూ కలిసి మనని ఏం చేస్తారు, మనని ఉంచుతారా, మనని ఎలివేస్తారు కదా అనేసి అంటే అందులో ఇంకో గోపి అంటుంది, అంతే కదా చేస్తే చేస్తారు, కృష్ణుడు లేకపోతే మనని వాళ్ళు ఉంచుకుంటే ఎంత, ఉంచుకోకపోతే ఎంత, ఇంకా మనం బ్రతికుంటే ఎంత, లేకుంటే ఎంత, పోనీ వదిలేసి అనేసి అంటారు. ఒకవేళ కృష్ణుడు ఆగిపోయాడు అనుకో, వీళ్ళందరూ మనని ఇంట్లో కట్టేశారనుకో అయినా పర్వాలేదు, కృష్ణుడు ఇక్కడే మన ఊర్లోనే ఉన్నాడు అన్న సంతోషంతో మనం ఇంట్లోనే ఆ రూమ్లోనే పడి ఉందాం. ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదా బయట తిరిగే గోపీలు, వాళ్ళు మన కోసం ప్రసాదం తెచ్చిస్తారు, ఆ ప్రసాదం తిని కృష్ణుడు మన దగ్గరే ఉన్నాడన్న సంతృప్తితో మనం బ్రతికేద్దాం. అంతేకాని ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ఇప్పుడు కృష్ణుడిని వదులుకుంటామా అని చెప్పి వాళ్ళు లాస్ట్కి ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారనమాట. తీసుకొని ఇంకా వెళ్ళి రథానికి
అడ్డుపడుతూ ఆపేస్తున్నారు. దయా హృదయం లేనటువంటి క్రూరుడైనటువంటి ఓ అక్రూర, కృష్ణుని నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారనమాట, కృష్ణుడు ఏదైనా మెసేజ్ చేస్తాడో, ఏమైనా చెప్తాడా ఏంటి అని వాళ్ళ లోపల కోరిక కూడా ఉంది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళి ఆ రథానికి ముందు వెళ్ళి వాళ్ళు అందరూ అడ్డంగా నించొని మీరు ఈ రథాన్ని మా శవాల మీద నుంచి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆ విధంగా ఆ కృష్ణుడిని చూస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలైతే ఇంకా ఎగిరిపోయి వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అనే ఆలోచనకే, కృష్ణుడు ఇక మాతో లేడు, ఇంకా కృష్ణుడి యొక్క దర్శనం మాకు ఇంకా రోజు ఉండదు, ఆయన యొక్క సాంగత్యం మాకు ఉండదు అన్న ఆ ఒక్క ఆలోచనకే వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ వదిలిపోయాయంట. ఆ గోపికల యొక్క శరీరాలన్నీ ఉన్న ఫలంగా అక్కడ కుప్ప కూలి పడిపోయాయంట. అసలు చూస్తూ ఉండగానే అక్రూరుడు ఏంటి ఈ శవాల మీద నుంచి నేను ఇప్పుడు వెళ్ళాలా అన్నట్టుగా తను దిగ్భ్రాంతిలో పడిపోయాడనమాట. అప్పుడు వెంటనే కృష్ణుడు అంటాడనమాట, అయ్యో గోపికలారా మీరేమి కంగారు పడొద్దు, నేను త్వరలోనే తిరిగి వస్తాను అనే ఒక్క మాట చెప్పడంతో ఆ కృష్ణుడు పలికినటువంటి ఆ పలుకులు ఆ చెవుల ద్వారా వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి వీళ్ళందరూ లేస్తారు కానీ ఆ ఉత్సాహం లేదు వాళ్ళ లోపల. వాళ్ళ ముఖాలన్నీ మాడిపోయాయి, వాళ్ళు నిర్జీవంగా అయిపోయారు, ఇంకా కృష్ణుడు మనను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని. కానీ వాళ్ళు చనిపోవట్లేరు. ఎందుకు అంటే ఒకవేళ మేము చనిపోయామనుకో, కృష్ణుడు చెప్పినట్టుగా తను రిటర్న్ వస్తే ఆయనకి సేవ చేయడానికి, ఆయనని చూడడానికి, ఆయనతో ఉండడానికి మనం బ్రతికి ఉండకుండా మన ప్రాణాలు వదిలేస్తే ఎలా మిస్ అయిపోతామే అన్న ఒక్క కారణంతో వాళ్ళు మళ్ళీ లేచారనమాట. సో వాళ్ళు ఆ విధంగా కృష్ణుడి పట్ల ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ, ఆ విరహాన్ని కూడా తట్టుకోవడానికి, ఆ కృష్ణుడికి చేయాల్సిన ఆ సేవ ఏదైతే ఉందో ఆ ఒక్కసారి ఆ అవకాశం దొరుకుతుంది అనే ఆ ఆశతోని వాళ్ళు మళ్ళీ అందరూ తిరిగి లేచి అందరూ ఆ రథము వైపు పక్కకి అందరూ లైన్గా నించున్నారంట. ఆ కృష్ణుడి యొక్క ఆ మెసేజ్ విని అలా నించొని ఆ కృష్ణుడిని చూస్తూ ఉన్నారనమాట. ఎక్కడ వరకు చూస్తూ ఉన్నారు అంటే ఆ రథం మీద ఉన్నటువంటి జెండా కొన ఎక్కడ వరకు కనిపిస్తుందో, ఎప్పటి వరకు కనిపిస్తుందో అప్పటి వరకు వేచి ఉన్నారు. ఆ రథము వెళ్తూ ఉంటే ఆ రథం యొక్క చక్రాలతో లేసేటటువంటి ధూళి ఎప్పటి వరకు అయితే కనిపిస్తూ ఉందో అప్పటి వరకే ఆ గోపికలందరూ అక్కడే నించొని ఆ క్రూరుడి యొక్క రథాన్ని చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఆ విధంగా ఇంకెప్పుడైతే ఈ ధూళి కనిపించట్లేదు, జెండా కనిపించట్లేదో అప్పుడు వాళ్ళ హృదయాలని చాలా భారంగా, బాధతోని ఏడుస్తూ ఆ విరహ బాధతోని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళారు కానీ వాళ్ళల్లో జీవం లేదు, ప్రాణం ఉంది అంతే, ఆ జీవం మాత్రం లేదు. వాళ్ళు శవాలైపోయారనమాట. శవ రూపంలో తిరుగుతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వాళ్ళ యొక్క మానాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని అయిన శ్రీకృష్ణుని వాళ్ళు కోల్పోయారు. సో ఇక్కడ ఈ మథురాలో గోపికల యొక్క స్థితి ఇలా ఉంది. సో ఇప్పుడు అక్రూరుడు ఆలోచన ఇంకా పెరిగిపోతుంది. నేను ఎంత పని చేస్తున్నాను, ఈ కృష్ణుణ్ణి బలరాముల్ని తీసుకొని వెళ్ళి ఆ క్రూరుడి చేతుల్లో పెట్టబోతున్నాను, నేను చేసేది ఏమైనా సరి అయిన పనా కాదే. వీళ్ళ యొక్క సరళమైన భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిని నేను ఈ విధంగా దోచుకొని వెళ్తున్నాను, నేను పెద్ద దొంగని అని చెప్పేసి తను ఆలోచిస్తున్నాడు. మరి కృష్ణుడు కూడా లోపల గోపికలు బాధపడేటటువంటి ఆ బాధ ఏదైతే ఉందో, ఆ విరహ వేదన ఏదైతే ఉందో కృష్ణుడు హృదయంలో కూడా తను పడుతూ ఉన్నాడనమాట. ఆయన ఆంతరంగిక శక్తి ద్వారా అది తెలుస్తోంది, ఆ లోపల అది జరుగుతోంది, ఆయనకి తెలుసు. కృష్ణుడు ఎక్కడుంటాడు, ఆయనని ప్రేమించేటటువంటి భక్తులు ఎక్కడైతే ఉన్నారో, ఆయనని కీర్తించేటటువంటి భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని తను కోరుకుంటారు. మరి అలాంటి ధన మాన ప్రాణాలను అర్పించేటటువంటి భక్తులను వదిలి వెళ్ళడం కృష్ణుడికి కూడా సాధ్యమా? కాదు. కాకపోతే కృష్ణుడు దేనికోసం ఈ భూమి మీద అవతరించాడు, ఆ కార్యాన్ని తను నెరవేర్చాలి. కాబట్టి ఆయన మిగిలినటువంటి లీలల్ని కూడా చెయ్యాలి. కాబట్టి ఆయన ఆ విధంగా ఇప్పుడు మథురాకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడనమాట.
సో ఇంకా అక్రూరుల వారు ఇప్పటికీ జస్ట్ బార్డర్ క్రాస్ చేశారు. మథురలో ఇంకా వెళ్ళలేదు, ఇంకా బార్డర్లోకి ఎప్పుడైతే వచ్చారో మధ్యాహ్నం సమయానికి అక్కడి వరకు ఇంకా చేరుకోలేదు. యమునా నది తటం వచ్చేసింది. తను ఎన్ని రకాలుగా ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందంట. తనకి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంకేం చేయాలో తెలియకపోతే ఎదురుగా యమున కనిపించింది. యమున కనిపిస్తే అప్పుడు ఇంకా కృష్ణ బలరాములకి చెప్తాడనమాట రథాన్ని అక్కడ ఆపేసి. ఏమంటాడంటే, కృష్ణ బలరామ మీరిద్దరు ఇక్కడే రథంలో కూర్చోండి అనేసి చెప్తాడనమాట. ఎందుకంటే బాగా విన్నాడు ఇప్పటివరకే కృష్ణుడి గురించి, బలరాముడి గురించి. వీళ్ళిద్దరు అల్లరి పిల్లలు, మళ్ళీ ఏమైనా అల్లరి చేస్తే తను దిగి వచ్చేలోపు అని చెప్పేసి మీరిద్దరు ఇక్కడే కూర్చోండి అంటే, చాచా ఇక్కడే కూర్చుంటాము అనేసి అంటారనమాట. వాళ్ళ వయసు ఎంత ఉందండి? 10 సంవత్సరాలు. కృష్ణుడి యొక్క వయస్సు 10 సంవత్సరాల 8 నెలల 1 వారం అంట. అంత చిన్న పిల్లోడు. మరి కృష్ణుడు బలరాముడు అక్కడే కూర్చుంటామని చెప్పారు. తర్వాత అక్రూరుడు ఏం చేశాడంటే గంచా తీసుకొని, ఇంకా ఆయన బుర్ర వేడెక్కిపోయింది, అలా కాదు నేను యమునాలో స్నానం చేస్తాను అని చెప్పేసి ఆ యమునా నదిలోకి, ఆ చల్లటి నీటిలోకి దిగాడనమాట. దిగేసి ఒక్క మునక వేశాడు. మునక వేసి ఆ నీళ్ళల్లో మునగగానే ఆ నీళ్ళల్లో అంట కృష్ణ బలరాముల్ని చూశాడంట. కృష్ణ బలరాముల్ని చూసి, అదేంటి ఈ పగటి పూట నేనేమైనా కల కంటున్నానా? ఇప్పుడే కదా వాళ్ళిద్దరికి చెప్పాను రథం దిగొద్దని, పిల్లలు కూడా ఒప్పుకున్నారు, నేను దిగను చాచా అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఎలా వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తను ఆశ్చర్యపోయి తను లేచి మళ్ళీ పైకి తిరిగి చూస్తాడనమాట. చూస్తే అక్కడ పిల్లలిద్దరు ఉన్నారు, రథం కూడా ఉంది. మళ్ళీ మునికేస్తాడు. మునికేస్తే కృష్ణ బలరాములు మళ్ళీ కనిపిస్తే సరే వాళ్ళకు కూడా బాగా వేడి చేసినట్టుంది, అందుకే వాళ్ళిద్దరు కూడా స్నానం చేయడానికి యమునాలోకి వచ్చారు. మరి ఇంతకు బండి అయినా ఉందా లేదా, మరి మీరు బండిని వదిలేసి వచ్చారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ లేచి చూస్తాడంట. లేచి చూస్తే బండిలో పిల్లలిద్దరు, ఇంకా బండి అక్కడే ఉంది. ఇంకా తనకి ఏం అర్థం అవ్వట్లేదు. సో మళ్ళీ ఇంకో మునిక వేయగానే ఆ నీళ్ళ లోపల భగవంతుణ్ణి సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి ఏదైతే రూపముందో ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఆ సాక్షాత్ వైకుంఠ స్వరూపాన్ని ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వైకుంఠంలో ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నప్పుడు సకల దేవతలు అక్కడే ఉన్నారంట. లక్ష్మీ అమ్మవారు ఆయన పాదాల సేవలో ఉంది. బ్రహ్మ, రుద్ర, మరుత, తర్వాత ఇంద్ర, వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆ శాంతాకారం భుజగశయనం, ఆ భుజంగం మీద పడుకొని ఉన్నటువంటి ఆ స్వామి దర్శనాన్ని చేసుకుంటాడనమాట. ఆ దర్శనాన్ని చేసుకొని తనని తను మైమరిచిపోయాడు. ఇప్పుడు తనకి అర్థమవుతోంది ఏంటి అంటే, ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, వీళ్ళు సాక్షాత్ దేవదేవుడు అని చెప్పేసి తను అర్థం చేసుకున్నాడు. తను ఆ నీళ్ళల్లో ఉన్నాడు, కానీ ఆ చల్లటి నీళ్ళల్లో కూడా తనకి చెమటలు పట్టేశాయి. అలాంటి పరిస్థితిలో అక్రూరుడు ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే ఆ దివ్య మంగళ స్వరూపం దర్శనం చేసుకున్నాడో అప్పుడు ఆయన చింతలన్నీ వదిలేసి దిగ్భ్రాంతిగా అలానే తడిబట్టతో కట్టుకొని వస్తున్నాడు. ఆ రథం దగ్గరికి వస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏంటి చాచా ఇలా ఉన్నావు, ఏదైనా చూడకూడదు చూసావా, ఇలా షాక్లో ఉన్నావు అనేసి కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు చాచా అంటాడు, ఏమంటాడంటే, నేనిప్పుడు నిజమైన దర్శనాన్ని చేసుకున్నాను. సో మీకు అంతా తెలుసు, మీ యొక్క ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయి, మీకు తెలియని విషయం అనేది ఏదీ లేదు అని చెప్పేసి అక్రూరుడు ఇంకా కృష్ణుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. సో ఎంతగా ప్రార్థిస్తున్నాడు అంటే, మొత్తం ఈ సృష్టికి కారకుడివి నీవే, అందరి హృదయాల్లో ఉండేవాడివి నీవే అని చెప్పేసి, తర్వాత వామన అవతారంలో వచ్చి గంగని కిందికి తెచ్చావు, తర్వాత బలిని ఉద్ధరించావు, నరసింహ రూపంలో వచ్చి ప్రహ్లాదుని కరుణించావు అని చెప్పేసి ప్రతి ఒక్క పేరున అవతారాలన్నీ తలుచుకుంటూ ఆయన యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా తలుచుకుంటూ ఆ దేవాది దేవుడికి ఆయన యొక్క ప్రార్థనలని ఆయన అర్పిస్తున్నాడు అనమాట. అక్రూరుడు ఎలా ఫేమస్ అంటే ప్రార్థనకి ఫేమస్. ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజు శ్రవణానికి ప్రతీకనో, సుఖదేవ గోస్వామి కీర్తనానికి ప్రతీకనో, అక్రూరుల వారు
ప్రార్థనలో ఆయన చాలా దిట్ట అనమాట. ఆయన ఆ విధంగా భగవంతుణ్ణి ఆయన మనస వాచ కర్మన మొత్తము ఆయన కేంద్రీకరించి ఆయన కృష్ణుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ప్రార్థించడం అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ సమయం అయిపోయింది. సో ఈ గోపులందరూ కూడా ఏం చెప్తారు అంటే, ఎక్కడ ఈ యమునా తటం దాటిన తర్వాత ఏదైతే మథురా బార్డర్ ఉందో ఆ బార్డర్ కంటే బిఫోరే మేము ఆగిపోతాము, మేమెవరము కూడా లంచ్ చెయ్యము, కానా నువ్వు లేకుంటే, నువ్వు వస్తేనే నీతో కలిసి లంచ్ చేస్తాము అని చెప్తారనమాట. ఇప్పుడు ఇంకా అక్రూరుడు కృష్ణ బలరాముని తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళందరూ ఎప్పుడో చేరుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు కదా. బండ్ల నిండా సామాన్లు పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళు చాలా నెమ్మదిగా వెళ్తున్నారు. కృష్ణ బలరాములు బయలుదేరిన తర్వాత ఎప్పటికో బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన ఆ ఉపవనం వనం ఏంటి, ఆ మామిడి తోట ఉంది, ఆ తోటలో మేము నించుంటాము, మీ గురించి వెయిట్ చేస్తాము అని చెప్పారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తున్నారు, కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. అదేంటి, బండి చూడ్డానికి ఆ కొత్త బండిలా ఉంది, గుర్రాలు చాలా దిట్టంగా ఉన్నాయి. అలాంటి బండిలో బయలుదేరిన పిల్లలు అక్రూరుడు ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ అనమాట. ఏం చేస్తున్నారంట, కొమ్మల్ని పట్టుకొని ఆ చెట్టు మీదకి ఎక్కి, ఆ రాతి బండ మీదకి ఎక్కి, కృష్ణుడు వస్తున్నాడా, ఆ రథం కనిపిస్తోందా, ఆ జెండా కనిపిస్తోందా అని చెప్పేసి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండగానే ఇంకా రథం వచ్చేసిందనమాట. రథం రాగానే కృష్ణ బలరాములు ఏమంటారంటే, చాచా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము వస్తాము అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా అక్రూరుడు అంటాడనమాట, చూడండి మీరు కంసుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకున్నా ప్లీజ్ ప్లీజ్ మీరు దయచేసి మా ఇంటికి రండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తారనమాట. అప్పుడు ఇంకా కృష్ణ బలరాములు అంటారు, చాచా ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు ఎక్కడ వస్తాం మీ దగ్గరికి, వస్తాంలేండి నెమ్మదిగా అని చెప్తారంట. మీరు వెళ్ళిపోండి. మరి నేను ఇప్పుడు వెళ్ళి కంసుడికి ఏం చెప్పాలి అంటే, వస్తారు వాళ్ళంతా తిరిగి నెమ్మదిగా అని చెప్పుపో అనేసి చెప్తారనమాట. ఇంకా కృష్ణ బలరాముల్ని అక్కడే వదిలేసి అక్రూరుడు వెళ్ళిపోతాడనమాట. ఇంకా కృష్ణ బలరాములతో కలిసి ఈ గోపులు, అక్కడున్న గోపబాలుడు అందరూ కూడా అక్కడ మథురా బార్డర్లో ఉన్నటువంటి ఆ ఉపవనంలో బగీచాలో కూర్చొని వాళ్ళందరూ కలిసి ప్రసాదం తింటారనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని లంచ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అక్రూర అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? మథురాలోకి వెళ్ళాడు. మథురాలో ఉన్నటువంటి ఆ స్వామి, క్రూర స్వామి ఏం చేస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు. నిద్ర పట్టట్లేదు, తిండి తినాలనిపించట్లేదు. అసలు అతనికి భయం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకో ఆయన మృత్యువుని ఇంకా పిలిచి దగ్గరికి తెచ్చుకుంటున్నాడు కదా, భయం పెరిగిపోతుంది. ఇంకేమనుకుంటున్నాడంటే, నేను న్యూ బ్రాండ్ కార్ ఇచ్చి పంపించాను, ఇంత త్వరగా రావచ్చు. నిన్న పొద్దున వెళ్ళిన వాడు నిన్న మధ్యాహ్నం వరకు పిల్లల్ని తీసుకొని రావచ్చు. మరి ఇంతకు అక్రూర తిరిగి వస్తున్నాడా, అక్కడి నుంచి అటే పారిపోయాడా? చిచ్చి, అలా చేయడు, బుద్ధిమంతుడు అలా చేయడు. ఏదైనా పని అప్పచెప్తే అక్రూరుడు దక్షతతో చేస్తాడు, అలా కాదు తిరిగి వస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కుదుటుగా ఉండలేకపోతే అటు ఇటు తిరుగుతున్నాడు. అసలు ఏమవుతుందో తనకే తెలియదు. బీపీ, షుగర్ అన్నీ పెరిగిపోయి ఉంటాయి బహుశా. సో తర్వాత ఇంకా మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే, నేను చేసిన ఏదైతే ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయో, ఈ ధనుర్యాగము ఇవన్నీ ఉన్నాయి కదా, నా ప్లాన్ అంతా కృష్ణ బలరాములకి చెప్పేశారేమో, అందుకే కృష్ణ బలరాములు అక్కడి నుంచి అక్కడే పారిపోయారు. అక్రూరుని కూడా తీసుకొని పారిపోయి ఉంటారు, ఎందుకంటే రిలేషన్షిప్ కదా, అందుకని అక్కడి నుంచి అటే పారిపోయి ఉంటారు. మరి నందులు వీళ్ళందరూ కూడా కృష్ణుని బలరాముని దాచిపెట్టేసి ఉంటారు అని చెప్పేసి ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇలా ఆలోచిస్తూ తన మెదడు ఖరాబ్ అయిపోయింది. మరి ఇంతమందిని పంపించాడు, ఎంతమంది అసురులను పంపించాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా వాడు వెళ్ళి చంపాడా? వెళ్ళాడంట. ఆ కథ కూడా ఉంది, వినండి. ఒకసారి కంసుడు ఏం చేస్తాడు అంటే, 6 రోజుల పిల్లోడు పూతనని చంపాడు. ఈ విధంగా చంపేస్తున్నాడంటే, అస్సలు అలా కాదు, నేనే వెళ్తాను, వాడిని నలిపేసి చంపేస్తాను అని చెప్పేసి కంసుడికి బాగా కోపం వస్తుందంట. కోపం వచ్చేసి తను స్వయంగా బయలుదేరుతాడనమాట గోకులానికి, కృష్ణుని చంపేద్దామని. ఎప్పుడైతే బ్రజధామం యొక్క సీమలోకి వెళ్ళాడో వాడికున్న శక్తి అంతా నీరు కారిపోయిందంట. ఆ బ్రజధామంలో అడుగు పెట్టిన మరుక్షణమే
ఒక చిన్న పిల్లలాగా మారిపోయాడంట. ఆ గోపి ఏ విధంగా అయితే వ్రజధామంలో ఉండేటటువంటి గోపికలు ఉన్నారో, చిన్న గోపికలు ఎలా అయితే ఉన్నారో అలా చిన్న గోపికగా అయిపోయి లంగా జాకెటు, తర్వాత అలానే జడలు, అలానే బొట్టు అలానే పెట్టుకొని గాజులన్నీ పెట్టుకొని అలా రెడీ అయిపోయాడంట. ఎందుకు? అక్కడ యోగమాయ. కృష్ణుడి యొక్క ఇల్లు, కృష్ణుడి ఇంట్లోకి ఎవరంటే వాడు ప్రవేశిస్తాడు. వాడు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను అంటే కుదురుతుందా? కుదరదే. అక్కడ ఉన్నటువంటి యోగమాయ తనని పట్టేసింది అనమాట. పట్టేసి చిన్న పిల్లలాగా చేసేసింది. కంసుడు ఏడుస్తున్నాడు, అయ్యో నాకేమైపోయింది, నేనెందుకు ఇలా తయారైపోయాను, ఎవరు నన్ను ఇలా చేసింది, ఎదురుగారండి ధైర్యం ఉంటే అనేసి అంటే అప్పుడు యోగమాయ వస్తుందంట. వచ్చి ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు, నేను ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వు చేస్తేనే అప్పుడు నిన్ను వదిలిపెడతా, చుప్ అనేసి అంటుందంట. అప్పుడు కంసుడు ఏం చేయాలో చెప్పండి అనేసి అంటే సరే అని చెప్పేసి ఆవు పెండ కుప్పని చూపిస్తుందంట. చూడు, పెండని చూసావా, ఎప్పుడైనా పెండని పిసికావా, తెలుసా నీకు పెండని పిసకడం తెలుసా? తెలీదు కానీ చేస్తా అనేసి అంటాడంట. సరే అక్కడ పెండ ఉంది, ఆ పెండనంతా బాగా గట్టిగా ఉన్నదాన్ని కొంచెం నీళ్లు చల్లి మెత్తగా మంచిగా పిసికి దాంట్లో కొంచెం గాజు బూసు వేసి మంచిగా ఆ పిడకల్ని చెయ్యి అనేసి చెప్తుందంట. అవునా, పిడకలు చెయ్యాలా అంటే తెలియదానికట, తెలుసు అనేసి అంటాడంట. అట్లా ఆ పిడకల్ని చెయ్యి అంటే ఆ పెండంతా పిడకలు చేస్తాడు. పాపం మధ్యాహ్నం అయిపోయింది, పొద్దునొచ్చాడు, ఆకలేస్తుంది, నీళ్లు లేవు, పని చేస్తూనే ఉన్నాడు, శ్రమిస్తూనే ఉన్నాడు, చెమటలు కారిపోతున్నాయి, వాడికి పిచ్చెక్కిపోతుంది. తర్వాత మళ్ళీ యోగమే, చూడగో ఆవులు ఇప్పుడే పెండేసాయి, మంచిగా ఉంది, ఇప్పుడే వేడివేడిగా ఉంది, దాన్ని తీసుకొని వచ్చి అవి కూడా మంచిగా దీంట్లో కలిపేసి ఆ పిడికలు చేసేయి, నీ పని అయిన తర్వాత చూస్తాలే, నిన్ను వదలొద్దా అనేసి యోగమాయ చెప్తుందంట. అప్పుడు ఆ పని అంతా చేసి తను అక్కడ ఉన్నటువంటి గొడ్ల చావిడంతా క్లీన్ చేసి అంతా పని చేసి లాస్ట్కి కాళ్ళ వేళ్ళ యోగమాయని బాగా బతిలాడు. అమ్మ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నేను మళ్ళీ ఎప్పుడు నా జన్మలో ఇక్కడికి నేను రాను, ఇక్కడి వైపు నేను రాను అని చెప్పేసి తను బాగా వేడుకుంటే యోగమాయ ఇంకా లీలలు చేసేటివి చాలా ఉన్నాయి కదా కృష్ణుడు, అందుకని చెప్పేసి దయతలిచి కంసుని వదిలేస్తుంది అనమాట. ఆ విధంగా తన పప్పులు ఏవి ఉడకవన్నమాట. తన పప్పులు ఉడకవు కాబట్టే స్వయంగా ఇప్పుడు ఆ కృష్ణ బలరాముల్ని పిలిపించుకుంటున్నాడు అనమాట. పిలిపించుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. అక్రూరుడు తిరిగి వస్తాడా రాడా, కృష్ణ బలరాములు వస్తారా, ఇంత పెద్ద బడ్జెట్తో ఇంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నాడు, మల్ల యుద్ధులను రెడీ చేశాడు, అక్కడ ఏనుగుని రెడీ చేశాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, తనకి అసలు ఏమీ తోయట్లేదు. అటు ఇటు ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ గేట్ కీపర్స్ని పంపిస్తున్నాడు. చూడు రథం వచ్చిందా, అసలు ఏం జరుగుతుంది, అక్రూరుడు వస్తున్నాడా వస్తలేడా, అసలు నాకు సమాచారం కావాలి అని చెప్పేసి మళ్ళీ పంపిస్తూ ఉన్నాడు అనమాట మనుషులని. అంతలోకే ఒకడు వచ్చి రథం కనిపించింది వస్తుంది అనేసి చెప్తాడనమాట. అప్పుడు కొంచెం కుదుట పడతాడు. అయితే అక్రూరుడు వస్తున్నాడు, ఓకే. తర్వాత మరి కృష్ణ బలరాములు వస్తున్నారా, మరి ఇప్పుడు వస్తే ఆయన ముందుకే వస్తారు అంటే మూర్తి భవించినటువంటి మృత్యువు ఎదుర్కోవాలి ఇప్పుడే తను. సో ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాడు, ఛీ కంస ఏంటి నువ్వు ఆలోచించేది, తెల్లారితే చచ్చిపోతారు ఆ పిల్లల ఆటే కట్ అయిపోతుంది, అప్పుడు భయము లేదు ఏమీ లేదు, మొత్తానికి నువ్వే రాజు అని చెప్పేసి మళ్ళీ ఇంకో విధంగా ఆలోచిస్తున్నాడంట. మళ్ళీ తర్వాత మృత్యువు దగ్గరికి వస్తుంది అని భయపడుతూ ఉన్నాడనమాట. ఇంతలోకే లోపలికి ఎవరు వచ్చారు, ఒక్క కంసుడే వచ్చాడు. పాపం బతికిపోయాడు. వాళ్ళిద్దరు వస్తే నిజంగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చేవాడేమో, అసలు ఇంకా వేరే వాళ్ళు చావకముందే వీడు చచ్చేటోడేమో. ఇంకా అక్రూరుడు వచ్చాడు. రాగానే ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావు, పిల్లలేరి అనేసి అంటాడంట. కంగారు పడకండి స్వామి, వాళ్ళు వచ్చేసారు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. అంతలోకి ఇంకో భటుడు వచ్చాడంట. అప్పుడు చెప్తాడనమాట, ఆ నందగాంలో నుంచి గోపులందరూ వచ్చారు, వాళ్ళ బండ్లల్లో వచ్చారు, వాళ్ళందరూ ఆ ఉపవనంలో వేచి ఉన్నారు అనేసి చెప్తారనమాట. అప్పుడు ఇంకా క్రూర చెప్తాడు, ఇదిగో కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఉండిపోయారు, వాళ్ళు వస్తామన్నారు స్వయంగా, మీరు కంగారు పడకండి, వాళ్ళు వచ్చేసారు, దే ఎంటర్డ్ అని చెప్పేసి అక్రూర అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా కంసుడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 2 3 టిక్ 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 టిక్. ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఇంకా అస్సలు. సో ఇంతటితో మన కథను ఆపేస్తాను, మిగిలింది సోమవారం నుంచి కంటిన్యూ చేసుకుంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కథ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కళ్ళ కట్టినట్టుంది మాతాజీ. మా అత్తగారు అంటున్నారు, నువ్వు కంసుని చంపకుండా ఆపేస్తున్నావంటే కథని మొత్తం కానీ చంపేయి అంటున్నారు.
సస్పెన్స్ మాతాజీ నరకమని చెప్తున్నాను. కంసుని చంపేసి హరే